నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సభలో ఏదో మాట చెప్పినాడు. కోచింగ్ సెంటర్‌లు బాగా రెచ్చగొడుతున్నారని, లేకపోతే ప్రతిపక్షం పోల్లో దీక్ష చేయమనని, పేద పిల్లలతోటి దీక్ష ఎందుకు చేపిస్తారు? ఆ ప్రతిపక్షంలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలతోటి చేపియాలని. వాళ్ళు దేనికి అప్లై చేయలే కదా! వాళ్ళెందుకు దీక్ష చేస్తారు? అంటే ఇప్పుడు అధికార పార్టీకి, ప్రతిపక్షం పార్టీకి మీకేమన్నా అవి ఇవి ఉంటాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులని వీళ్ళ మీద అంటే కోపం చూపెట్టొద్దు. వాళ్ళు ప్రతిపక్షంగా పార్టీ ఉన్న వాళ్ళు ఈ ఏమంటారు అభ్యర్థులకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని ధర్నా చేస్తున్నప్పుడు వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. కోచింగ్ సెంటర్‌లో దీక్ష చేస్తుర్రు. మళ్ళా లేకపోతే మాజీ మంత్రి వాళ్ళు దీక్ష చేయమనని. వాళ్ళు దేనికి అప్లై చేయలేదు. వాళ్ళు దేనికి దీక్ష చేయరు. ఓన్లీ మేము ఎవరైతే ఈ అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నామో, అభ్యర్థులు ఉన్నామో వాళ్ళకి మాత్రం మద్దతు ఇస్తారు. ఇంకోటి దీక్ష చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసిన క్యాండిడేటే కావాలంటే హాల్ టికెట్‌తో సహా చూపిస్తాం. వేరే ప్రతిపక్షం పార్టీ వాళ్ళు వచ్చి దీక్ష చేస్తున్నారు అలా ఎవ్వరు లేరు. ఖచ్చితంగా హాల్ టికెట్‌తో సహా చూపిస్తాం. గ్రూప్ 2, గ్రూప్ 3కి అప్లై చేసింది కూడా ప్రూఫ్ చేస్తాం. ఇంకొక మాట ఖచ్చితంగా పోస్టులు పెంచాలి. మాకు కొంచెం సమయం ఇవ్వాలి. ఈ నోటిఫికేషన్ కూడా పాత నోటిఫికేషనే. కొత్తగా ప్రభుత్వం వచ్చినాక ఏమీ పెంచలే గనక, కొత్త ప్రభుత్వం వచ్చింది గనక కొత్తగా ఆశపడ్డాం. మీరు గ్రూప్ 2 పోస్టులు 2000, గ్రూప్ 3 పోస్టులు 3000 పెంచి కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నాం.